నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నన్ను అవమానించి ఏం సాధిస్తారు? దేవుడు అంటే నాకు నమ్మకం. నేను తెలిసి ఏ తప్పు చేయను. నా కుమారుడు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయా. ఇంకా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు. నన్ను అవమానించి ఏం సాధిస్తారు? నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దు అంటూ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధికారులపై తప్పుడు కథనాల ప్రసారం చేశారని, వారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో విమర్శలు సహజం. రాజకీయ నాయకులమైన మేము తట్టుకుంటాం. కానీ ఐఏఎస్ అధికారులు కుటుంబాలు ఎలా తట్టుకుంటాయి? ఏ ఆధారాలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లుగా టీవీలో ప్రసారం చేస్తారు. ఇదంతా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న ఉద్దేశమేనని అనుమానం కలుగుతుందన్నారు. మీకు కుటుంబాలు ఉంటాయి, కాస్త ఆలోచించండి. కలెక్టర్ల బదిలీలో మా ప్రమేయం ఉందని అన్నారు. వారిని బదిలీ చేసే అధికారం మంత్రుల చేతిలో ఉండదు. సీఎం, సిఎస్ మాత్రమే చేస్తారు. అసత్య ప్రచారంపై డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడాను. సమగ్ర విచారణ జరిపి బదిలీపై చర్య తీసుకుంటామని అన్న మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి